హాయ్ అండి, అందరికీ నమస్తే. సండే వచ్చేసింది, మరి ఏం స్పెషల్ చేసుకున్నారు? మా ఇంట్లో స్పెషల్ వచ్చేసి నాటుకోడి బిర్యానీ అండి. సూపర్ టేస్టీ నాటుకోడి బిర్యానీ తయారీ విధానం చూద్దాం. ముందుగా మిక్సీ జార్ తీసుకొని 2 ఆనియన్స్ 2 టొమాటోస్ వేసుకొని పేస్ట్ చేసుకోండి. పెద్ద పెద్ద పీసెస్ సరిపోతాయండి, పేస్టే కాబట్టి మరీ చిన్న పీసెస్గా ఏం చేసుకోకర్లేదు. పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఒక కడాయి పెట్టుకొని 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడయ్యాక 4 ఎండుమిర్చి తుంచి వేసుకోండి. తర్వాత వెల్లుల్లిపాయ వేసుకోండి. తర్వాత కరివేపాకు వేసుకోండి. తర్వాత 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అన్నీ బాగా ఫ్రై చేయండి. మొత్తం అన్నీ ఇలా కలుపుకొని ఫ్రై అవ్వనివ్వండి, పచ్చివాసన అంతా పోయేదాకా. పచ్చివాసన పోయాక ఇందాక ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న ఆనియన్ టొమాటో పేస్ట్ వేసుకోండి. వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్ పేస్ట్ ఎంత బాగా ఫ్రై అయితే అంత టేస్ట్ బాగుంటుంది. ఇది నాటుకోడి బిర్యానీ విలేజ్ స్టైల్ అండి. ముందు కర్రీ చేసుకొని తర్వాత బిర్యానీ లాగా చేసి కర్రీ దానిలో వేయాలి. చూస్తున్నారు కదా, ఆనియన్ టొమాటో పేస్ట్ బాగా ఫ్రై అయిపోయింది. ఫ్రై అయిపోయాక నాటుకోడి క్లీన్ చేసుకొని వేసుకున్నామండి. 1/2 kg నాటుకోడి, 1/2 kg రైస్ తీసుకుంటాము, 1/2 kg నాటుకోడి. ఈ నాటుకోడి బిర్యానీ పీసెస్ అన్నీ దీనిలో వేసేస్తున్నాం కదండి. కర్రీ సపరేట్గా చేసి తర్వాత బిర్యానీలో యాడ్ చేస్తాము. ఇదొక స్టైల్, మా విలేజ్ స్టైల్ అంటే ఇది చాలా చాలా బాగుంటుంది. అక్కడ నాటు పలావులు అంటారు కదండి, ఆ టైప్ ఇది. అసలు బిర్యానీ టేస్ట్కి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుందండి. ఇది నాటుకోడి పులావ్. చికెన్ బాగా కలుపుకోవాలండి. నాటుకోడి కాబట్టి కొంచెం ఎక్కువ టైంనే పడుతుంది నార్మల్ చికెన్ కన్నా. కొంచెం బాగా సాఫ్ట్గా కుక్ అయ్యేదాకా అలా మధ్య మధ్యలో కలుపుతూ 10 minutesకి ఒకసారి కలుపుతూ అందులో నుండి వాటర్ అంతా బాగా రిలీజ్ అయిపోయి ఇంకిపోయేదాకా ఫ్రై చేసుకోండి. కొంచెం టైం పడుతుంది. నెక్స్ట్ అది ఫ్రై అయిపోయి వాటర్ దగ్గరకు వస్తుంది అని అనుకున్నప్పుడు కారం వేసుకోవాలండి. 4 స్పూన్స్ కారం వేస్తున్నాము, చిన్న స్పూన్స్. కారం కూడా వేసుకొని ఒకసారి మళ్ళీ బాగా కలుపుకోవాలి. 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని కలుపుకోవాలండి. బాగా కలుపుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టుకోవాలి. మసాలాలన్నీ కొంచెం ఫ్రై అవ్వాలండి ఆయిల్లో, అలానే పీసెస్కి పట్టాలి. బాగా కలుపుకోండి. నెక్స్ట్ సరిపడంత ఉప్పు వేసుకోండి. కల్లుప్పు వేస్తున్నాము, కరిగిపోతుంది కాబట్టి. మీ టేస్ట్కి తగ్గట్టు సరిపడంత యాడ్ చేసుకోండి. బాగా ఫ్రై అయిపోయాక 2 glasses వాటర్ యాడ్ చేస్తున్నామండి. బాగా కలిపేసుకుని మూత పెట్టేసుకుని పైన కొత్తిమీర వేసేసుకుంటే కర్రీ రెడీ అయిపోతుందండి. తర్వాత ఇంకొక మసాలా పేస్ట్ చేసుకోవాలండి బిర్యానీ కోసం అని. దానిలో మిక్సీ జార్ తీసుకొని ఒక 5-6 వెల్లుల్లి రబ్బలు వేయాలండి ముందు మిక్సీ జార్లో, చూస్తున్నారు కదా. తర్వాత వెల్లుల్లి వేసాక నెక్స్ట్ మిక్సీ జార్లో దాల్చిన చెక్క వేయాలండి. ఒక 2 ఇంచు దాల్చిన చెక్క, జాపత్రి, అన్నీ మన ఇంట్లో ఉండేవేనండి, బయట నుండి ఏం తెచ్చుకోకర్లేదు. 4 ఇలాచి, అన్నీ మన ఇంట్లో దొరికేవే కాబట్టి ఈజీగా చేసేసుకోవచ్చండి. ఇలాచి వేసిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు వేస్తున్నామండి. చూస్తున్నారు కదా. ఏమన్నా డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి, క్లియర్గా చెప్తాము. ఇది చాలా విలేజ్ స్టైల్, ఓల్డ్ స్టైల్ బిర్యానీ అంటారు, పులావ్ అంటారు. మా సైడ్ అయితే పులావ్ అంటారండి. లవంగాలు కూడా వేసుకుని ఇలా మిక్సీ చేసేసుకోవాలి పేస్ట్ని. ఆ పేస్ట్ ఉంది కదండి, తర్వాత 2 గ్లాసులు బియ్యాన్ని కడిగి పెట్టుకొని ఇలా పళ్ళెంలో వేసుకొని ఈ పేస్ట్ కూడా వేయాలండి. బియ్యంలో పచ్చి బియ్యమేనండి ఇవి. ఈ బియ్యాన్ని బాగా కలపాలండి. మసాలా పేస్ట్ బియ్యానికి బాగా పట్టాలి. చూస్తున్నారు కదా వీడియోలో చూపిస్తున్నట్టు బాగా నొక్కి కలపండి. మొత్తం మసాలా అంతా బిర్యానీ బియ్యంకి పడుతుంది. తర్వాత కడాయి పెట్టుకొని ఒక 2 స్పూన్స్ ఆయిల్, 2 స్పూన్స్ గీ వేసుకోవాలండి. ఇది నెయ్యి ఆయిల్ 2 కలిపి వేసుకుంటేనే బాగుంటుందండి. నెయ్యి మంచి టేస్ట్ని ఇస్తుంది ఈ పులావ్కి. సో ఖచ్చితంగా యాడ్ చేసుకోండి, మిస్ చేయొద్దు, దానివల్ల ఎక్స్ట్రా టేస్ట్ వస్తుంది. అసలు బిర్యానీస్ చాలానే డిఫరెంట్ టేస్ట్ ఉంటారు. ఇది కూడా ఒకసారి ట్రై చేయండి, వాటన్నిటి మించి ఉంటుంది.
నాటు స్టైల్ అండి ఇది. విలేజ్ పల్లెటూరులో అది దొరుకుతూ ఉంటుంది ఈ స్టైల్. ఆయిల్ ఫ్రై అయ్యాక ఎండుమిర్చి, వెల్లుల్లి, కొద్దిగా కరివేపాకు వేసుకోవాలండి. వేసుకుని ఫ్రై చేసుకోవాలి. లైట్గా ఆయిల్లో ఫ్రై అయ్యాక ఉల్లిపాయలు చిన్న చిన్న సాంబార్ ఉల్లిపాయలు అంటారు కదండి, అవి దొరుకుతాయి కదా, అవి వేసుకోవాలి. అవే దీనికి టేస్ట్. అవి వేసుకొని జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక 2 స్పూన్స్ వేసుకోవాలండి. మొత్తం ఇవన్నీ మళ్ళీ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ మాత్రం కంపల్సరీ వేసుకోవాలండి. దీనివల్ల ఇది పలావ్ టేస్ట్ చాలా బాగుంటుంది. మనం నార్మల్ హైదరాబాద్ బిర్యానీస్ వాటిలో ఆనియన్స్ డీప్ ఫ్రై చేసి వేస్తారు కదండి, ఇది నాటు పులావ్ స్టైల్ అండి, కాబట్టి ఇలానే చేస్తాము. నెక్స్ట్ పచ్చివాసన పోయాక బియ్యం ఇందాక మసాలా కలిపి పెట్టుకున్నాం కదండి, ఆ బియ్యం వేసేయాలి. ముందు వాష్ చేసుకుని తర్వాత మసాలా పట్టించాలండి బియ్యానికి. లో ఫ్లేమ్లో పెట్టుకుని బాగా కలపాలండి. బియ్యాన్ని ఫ్రై చేయాలి ఒక 10 minutes. తర్వాత ఒక 2 స్పూన్స్ కారం వేయాలండి. వేసుకుని బాగా కలుపుకోవాలి. తర్వాత 1 స్పూన్ పసుపు వేస్తున్నాను. చాలా బాగుంటుందండి, ఖచ్చితంగా ట్రై చేయండి మీరు. మీ ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఈ రెసిపీ పెడితే కనుక చాలా చాలా బాగుందని మళ్ళీ రెసిపీ అడుగుతారు మిమ్మల్ని, అంత బాగుంటుంది. తర్వాత 1 స్పూన్ గరం మసాలా, తగినంత ఉప్పు వేయాలండి. సాల్ట్ మీకు తగినట్టు మీ టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు మళ్ళీ మసాలాలన్నీ కారం ఇవన్నీ రైస్కి పట్టడానికి బాగా కలుపుకోండి. బియ్యాన్ని అంతా ఫ్రై చేయండి అన్నీ మిక్స్ చేసుకొని. అసలు మామూలు టేస్ట్ కాదండి ఇది. పులావ్ అంటారో బిర్యానీ అంటారో మీ ఇష్టం, కానీ టేస్ట్ మాత్రం అద్దిరిపోతుందండి. తర్వాత కొంచెం పుదీనా కొత్తిమీర వేసి కలుపుకోండి. ఈ రెసిపీ వచ్చేసి 1/2 kg నాటుకోడితో 2 glasses బియ్యం అండి. అంటే 1/2 kg బియ్యం, 1/2 kg నాటుకోడి. 2 glasses బియ్యానికి గాను 3 glasses వాటర్ సరిపోతాయండి. పొడి పొడిగా వస్తుంది. అంటే మొత్తానికి 1 గ్లాస్కి 1.5 వాటర్ అన్నట్టు. సో మనం ఇక్కడ 2 glasses బియ్యం తీసుకున్నాం కాబట్టి 3 glasses వాటర్ వేస్తున్నాము. మొత్తం అంతా కలిపేసుకొని ఇదే టైంలో సాల్ట్ ఒకసారి చూసుకుని అడ్జస్ట్ చేసుకోండి ఏమన్నా తగ్గితే. నాకైతే కరెక్ట్గా సరిపోయింది. గుమ్మగుమ్మలు వస్తున్నాయండి వండుతుంటే, మామూలుగా రావట్లేదండి. మీరు మీ ఇంట్లో వండితే బయట రోడ్డు మీద కూడా వస్తుందండి. మీరు ఖచ్చితంగా ట్రై చేయాలి. ఒక 10 minutes అట్లా వెళ్ళొచ్చి చూస్తే పులావ్ రెడీ అయిపోతుందండి. అంటే ఇది రైస్. నెక్స్ట్ ముందుగా చేసి పెట్టుకున్న కర్రీ ఉంది కదండి, అది దీనిలో ఇలా వేసేసుకోవాలి. 1/2 kg చికెన్ అండి, నాటుకోడి చికెన్. సూపర్ టేస్టీ అండి. అసలు హోటల్స్లో వాటిలో కూడా ఈ స్టైల్ దొరకదు మనకి. ఇప్పుడు మొత్తం చికెన్ వేసేసాం కదండి, చికెన్ అంతా ఫ్లేవర్ అంతా రైస్కి పట్టడానికి మొత్తం కలిపేసుకోండి బాగా. చికెన్లో ఉన్న మసాలా అంతా రైస్కి పట్టేస్తుంది. అంతేనండి. పైన కొంచెం నెయ్యి వేసుకోవాలండి. ఒక 1 స్పూన్ సరిపోతుంది. ముందు వేసుకున్నాం కదా ఆల్రెడీ స్టార్టింగ్లో, ఇంకొక స్పూన్ వేసుకొని పైన కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకొని జీడిపప్పు వేసుకుంటే గుమగుమలాడిన నాటుకోడి పులావ్ రెడీ అయిపోయిందండి. ఇది మా విలేజ్ స్టైల్. అసలు అద్భుతంగా ఉంటుంది. మీరైతే ఖచ్చితంగా ట్రై చేయాల్సిందే. ప్లీజ్ లైక్ చేయండి, మీకు నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్కి. కొత్తగా క్రియేట్ చేసాము, ఎంకరేజ్ చేయండి. టేస్ట్ ఎలా, మీరు ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేయాల్సిందే. టేస్ట్ మాకు చెప్పాల్సిందే. కమెంట్ సెక్షన్లో వెయిట్ చేస్తూ ఉంటాము. ఎలా వచ్చిందో చెప్పండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోమాకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.